సత్యములు మాత్రమే మన ప్రజల హృదయంలోకి హత్తుకున్నట్లు బోధించడం మంచిది. వాదిస్తున్నాడు, మన సువార్త ప్రకటిస్తున్నాం, దేవుడు ఎవరు చూపెట్టరా అని వాడు ఆపుతాడు. ఏది మత ఛాందస్వాదుడు. మన వాడు వాదన పెట్టుకోకూడదు, ఇంకో బజార్కి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి. కొంతమంది సైతాన్ని అలాగే మోసం చేస్తుంది మనల్ని, మన సమయాన్ని వృధా చేస్తుంది. ఈ గ్రామంలో వెళ్ళలేదు, ప్రభు చెప్పాడు కదా, అక్కడ ఎవరు వెళ్ళలేదు అనుకో ఇంకో చోటుకి వెళ్ళమన్నాడుగా, ఏసై చెప్పిన మాటే కదా. కాబట్టి మన సమయాన్ని వృధా చేసుకోకుండా జ్ఞానంతో మనం ఏం చేయాలంటే ఇంకొకరికి చెప్పాలి, కానీ వీటికి ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాదన మనము చేయకూడదు. వాడికి ఇష్టం వదిలేసి సాతాను కుట్ర అన్నమాట. అది సాతాను కుట్ర చేస్తుంది మనమే. ఇప్పుడు సాతాను ఎవరిని గమనిస్తూ ఉంటది? యేసుప్రభు బిడ్డలు గమనిస్తుంది. సత్యాన్ని ఎవరు ప్రకటన చేస్తున్నారో వాళ్ళని గమనిస్తుంది సాతాను. వీళ్ళు సత్యాన్ని చెప్తున్నారు, రక్షణ మార్గాన్ని చెప్తున్నారు, వీళ్ళందరూ ఆ బ్యాచ్కి వెళ్ళిపోతారు, యేసు ప్రభు రక్షణ మార్గంలోకి వెళ్ళిపోతారు, నా వైపు ఉన్నారని నాకు కుట్ర బతుకుతూ ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయటం, మరొక కుట్ర ఏంటి? సమయాన్ని వృధా చేయటం. అందుకే వాక్యం ఉంది కదా, మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోమని అంటారు. కాబట్టి వాదం చేయకూడదు, పని చేయకూడదు, వాదం చేయకూడదు. తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. దేవుని ప్రేమ ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి మార్గం. ఆకలి, రోగములు, పేదరికము, నేరములు ప్రపంచం ఎక్కువగా ఉన్నాయి. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్ట, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటగా ఇదేంటి, ఏఎంజీ కానీ కొన్ని సంస్థలు ఉంటాయి. మరి లెప్రసీ వాడికి, కుష్ఠవ్యాధిగ్రస్తుడికి, పేదలకి బట్టలు ఇవ్వడం, అనాథ పిల్లలు పోషించడం, ఆహారం పెట్టడం, హాస్పిటల్ కట్టేయడం, ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ప్రభు చెప్పిందే కదా. యేసయ్య అన్నాడు, కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి నేను ఆకలి కొట్టి మీరు నాకు వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో రోగి ఉంటే మీరు దర్శించారు, పరామర్శించారు, మరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. ఇలాగా కుడివైపు ఉన్నటువంటి వారి వైపు చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళారా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అలాగా దేవుని బిడ్డలు ఏం చేస్తారు? వాక్యంలో యేసయ్య ఎలా చెప్పాడో అలా చేస్తూ ఉంటాం, అలా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మత ఛాందస వాసు చేస్తున్నారు వాళ్ళు. ఏ పని పాట లేదు, ఏ పని పాట లేదు. సేవా కార్యక్రమాలు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినటువంటి ఆయన చాలా మంది అనాథకులు పోషించేవాడట. ఆ పోలీస్ వాళ్ళు ఇంట్లో చెక్ చేస్తే చాలా ఫైల్స్ బయటపడ్డాయి. అవన్నీ దేని గురించి? అనాథ పిల్లలే, తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు, విధవరాళ్ళు, వాళ్ళ గురించి ఫైల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఒక సహాయం అందిస్తూ వాళ్ళ గురించి వివరాలు ఉన్నాయి. అరే మరి ఆయన ఏం తప్పు చేసి వాక్యానుసారంగానే జీవిస్తున్నాడు కదా, అలాంటి దేవుడి సేవకు నిర్దాక్షిణంగా చంపేశారు. కాబట్టి ప్రభు చెప్పిన ఆజ్ఞని సత్యమైనటువంటి బిడ్డలైన మనము ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం, ఇతరులకు సహాయం చేస్తాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నెగిటివ్గా, వ్యతిరేకంగా, వీడు ఏం చేస్తున్నాడో అని వ్యతిరేకమైనటువంటి ఆలోచన పుట్టించి మన మీద దాడి చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇది సాతాను కుట్ర. అంటే సాతాను ఒకవైపున క్రీస్తు బిడ్డల్ని అది ఫాలో అవుతూనే ఉంటాయి. మామూలు వాటిని ఫాలో కాదు, దేవుని బిడ్డలనే ఫాలో అవుతుంది. దేవుని బిడ్డల్ని గమనిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ తప్పులు పెట్టుకోవాలా అవి చూస్తూ ఉంటారు. కాబట్టి మనము మంచి జ్ఞానం కలిగి ఉండమంట, జ్ఞానంతో, వేగంతో. మరి ఇంకొక వచ్చిన చదువుతాం చూడండి, అలాగే ఉండాలి. తర్వాత పేజీలో ఇక్కడ ఎక్కడ సువార్త ప్రకటించబడదో అక్కడ వారి జీవితంలో మార్చబడ్డది, వారి పరివర్తనలో కూడా మార్పు వచ్చిందని చెప్పడానికి చరిత్రే సాక్ష్యమైనది. ఎక్కడ సువార్త ప్రకటించబడదో అక్కడ వారి జీవితాలు మార్చబడ్డాయి. చూడండి, ఆ అడవి ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరాఫ్రికా, దక్షిణాఫ్రికా ఖండాలు ఉన్నాయి. మనుషులు తినేవాడు, నరమాంస భక్షకులు, అడవుల్లో ఉండేవాడు. ఇప్పుడు నరమాంస భక్షకులు మన మధ్యలో ఉంటాడు. ఇప్పుడు అక్కడ అది అడవుల్లో ఉంటారు, ఇప్పుడు మన మధ్యలోనే ఉండాలి. చూస్తున్నా కదా టీవీలో కూడా ఎంతమంది ఘోరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాము. మనిషిని చంపి ముక్కలు కోసి బాక్సులు పెట్టడము,
ఫ్రిడ్జ్ లో పెట్టడము. నిజంగా మీరు చూడండి, అలాంటి పరిస్థితులు, చాలా దారుణమైన పరిస్థితులు మనం ఈ లోపల చూస్తున్నాం. సహజంగా అడవుల్లో అడవి మనుషులు చేసేవాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సువార్త సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతున్నది? అడవి మనుషులు మారిపోతున్నారు. అడవి మనుషులు మారిపోతుంటే ఈ మత ఛాందస వాసులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మతాన్ని రచ్చగొట్టి వీళ్ళు మతాన్ని బోధిస్తున్నారని వీళ్ళు మత ఛాందస వాసులు అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ గా మాట్లాడి యేసు ప్రభు సువార్త ప్రకటన చేయకుండా ఆపజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సాతాను కుట్రే కదా, అది ఖచ్చితంగా సాతాను కుట్రే. మరి జీవితం మారిపోతా ఉంటే నీకేం నష్టమైంది? జీవితాలు మారిపోతున్నాయి కదా, మరి నీకు నష్టమే, లాభమే కానీ నష్టమే లేదు కదా. చూడండి, అలాంటి గొప్ప కార్యాలు దేవుని బిడ్డలు, సత్యాన్ని చేస్తున్న దేవుని బిడ్డలు అనేక మందిని మారుస్తూ ఉంటే వీళ్ళేం చేస్తారు? మతాన్ని ప్రచారం చేస్తారు అంటాడు. మతం ఇంకా ఆయన అంటాడు, అసలు మా దేశం వెళ్ళిపోండి. నేను కామెంట్ పెట్టాను, ఇది దేశమా? ఎవరి దేశం ఇది? అసలు ఈ లోకం ఎవరిది? ఈ లోకం అంతా కూడా యెహోవాది, దేవుడిది, ఇదే కాదు. మన ఇండియన్ చర్చిలో కూడా ఐఆమ్ ఇండియన్ అని అంటారు. మరి భారతీయులు మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉన్నది. చూడు, అలాగా సాతాను రకరకాల మనుషులు క్రియేట్ చేసేసి, నెగిటివ్ చేసేసి, యేసు ప్రభు సువార్తని, సత్యాన్ని ఎవరైతే ప్రకటన చేస్తున్నారో, ఎవరైతే బాగా విరివిగా బాగా విస్తరింపజేస్తున్నారో వాళ్ళని ఆఫ్ చేయడానికి ఈ విధంగా ఈ మతం అనేటువంటి ఒక భూతత్వంలో వాటిని పెట్టేసి ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మళ్ళా యేసు ప్రభు వాస్తవం మాట్లాడుకుంటే